హల్లెలూయా. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 1 నుండి 6వ వాక్యం వరకు చదువుకుందా. జ్ఞానము నివాసము కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షరసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరచున్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. తెలివి లేని వారితో అది ఇట్లనుచున్నది. వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి. నేను కలిపిన ద్రాక్షారసమును పానము చేయుడి. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. అది ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. స్తోత్రం కలుగునగాక. చదువు మది. తెలివి కలుగు చేయు మార్గములో చక్కగా నడువుడి. చాలు చదురు పైకెత్తి గట్టిగా చెప్పాలి. జ్ఞానము నివాసమును కట్టుకుని దానికి 7 స్తంభములు చెక్కుకున్నదంట. జాగ్రత్తగా వినాలి. జ్ఞానము నివాసము కట్టుకుని దానికి 7 స్తంభములను చెక్కుకొనినది. పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది. భోజన పదార్థములను సిద్ధపరచున్నది. తన పనికత్తెల చేత జనులను పిలువనంపునది. పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పండి. జాగ్రత్తగా వినండి. ఇంకటేటు చూడండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది 9:6 సామెతల్లో, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. ఏమై జ్ఞానము లేకుండా మనం బ్రతకూడదంట. దేవుని స్తోత్రం. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి అంటాడు. దాని స్తోత్రం. అప్పుడు దీని బిడ్డలారా, దేవుని బిడ్డలకి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. రక్షణ పొందిన తర్వాత ఇంకా ఈ జ్ఞానము చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. ఈ జ్ఞానం విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే దేవునికి మహిమ కూడా తీసుకురాలేం. ఈ జ్ఞానం విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే సమాజంలో జాగ్రత్తగా బ్రతకలేం. అందుకని దేవుని బిడ్డలకి జ్ఞానం చాలా అవసరమైనది. దేవుని స్తోత్రం కలుగునగాక. ఏ విషయాలలో జ్ఞానము కావాలి, ఏ సందర్భాలలో జ్ఞానము వాడాలి, ఏ సందర్భాలలో ఈ జ్ఞానం వలన మనకు మేలు కలుగుతుంది అనే విషయాలు చెప్తాను. దేవుని స్తోత్రం. జ్ఞానం అనగా లోకములో ఏదేదో పెద్ద చదువులు చదివి, అర్థమైంది, డిగ్రీలు సంపాదించడం కాదు. జ్ఞానం అంటే నీవు ఎలా ఉండాలని దేవుడు నిన్ను పుట్టించాడో, ఎలా ఉండకూడదని దేవుడు నీకు హెచ్చరిస్తున్నాడో ఆ రీతిగా తెలుసుకొని బ్రతకటం జ్ఞానం. ఈ జ్ఞానం అనేది కుటుంబాల్లో అవసరం, అలాగే వ్యక్తిగత జీవితంలో అవసరం, ప్రజల మధ్యలో బ్రతికేటప్పుడు అవసరం, సమాజంలో తిరిగేటప్పుడు అవసరం. ప్రతి చోట ఈ జ్ఞానం అవసరమే. ఈ జ్ఞానము లేనప్పుడు రకరకాలైన శోధనలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక స్త్రీ గురించి మనం జ్ఞానం గురించి ఆలోచిస్తే వాక్యం చెప్తుంది. సామెతల 14:1, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. గమనించండి, ఒక స్త్రీ గురించి ఆలోచిద్దాం.
జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుందట. ఏం చేస్తుంది చెప్పండి? ఇల్లు కట్టుకుంటుంది. ఇది నా సంసారం, ఇది నా కుటుంబం, వీరు నా పిల్లలు, ఈయన నా భర్త, వీరు నా అత్త మామలు, నేను ఎప్పటికైనా ఇక్కడే ఉండవలసిన దానను, ఎప్పటికైనా నాకు ఉన్న బాధ్యత అంతా ఇదే. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకొనును. మూడురాలు ఏం చేస్తుందంట? పెరికి వేసుకుంటుంది. కొంతమంది స్త్రీలను మనం గమనించినప్పుడు, వాళ్ళని గమనిస్తే వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? ఆ సంసారం పడిపోవటానికి అంచులో చివరిలో నిలబడి ఉంటుంది. ఎప్పుడైనా పడిపోవచ్చు, అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. కారణం ఏంటంటే జ్ఞానం లేదు. ఈ జ్ఞానం లేని ఈ స్త్రీల వలన అప్రియదేని బిడ్డలారా, సంసారాలు పాడైపోతున్నాయి, చిల్లకొలం అయిపోతున్నారు. ఈ మధ్య ఒక చోట ఒక విషయం జరిగింది. ఏం జరిగింది తెలుసా? ఒక ఆవిడ ఒక అతనితో వివాహమైంది, పిల్లల్ని కన్నది. ఇంకొక పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకుని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు కొంతమంది ఆ ఉన్న ఏరియాని గమనించి దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఇలా చేయటం న్యాయమేనా? భర్తను వదిలిపెట్టి, కన్న బిడ్డలను వదిలిపెట్టి ఇంకొక వ్యక్తి దగ్గర నువ్వు ఇలా ఉంటున్నావు, అసలు దేనికి వచ్చినట్టు? అది ఇదేనంటే ఆమె చాలా విచిత్రమైన సమాధానం చెప్పిందండి. నా కోరిక కొరకు అన్నదండి. దేని కొరకు? నా కోరిక కొరకు నేను వచ్చాను అన్నది. ఆ పదం వాడటానికి కూడా చాలా భయం నాకు. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆమె వలన కుటుంబం ఏమైపోయింది? సంసారం కూలిపోయింది. కోరికలు ఎంతకాలం ఉంటాయి చెప్పండి? కోరికలు ఎంతకాలం ఉంటాయి? అందం ఎంతకాలం ఉంటుంది? బలం ఎంతకాలం ఉంటుంది? శక్తి ఎంతకాలం ఉంటుంది మనిషికి? ఈ స్త్రీని మనం జ్ఞానం గలది అందామా, జ్ఞానం లేనిదని అందామా? చూడండి, జ్ఞానం లేకపోగా చక్కని బిడ్డలు. ఆ భర్త అంటున్నాడు, తప్పు చేసావు, చేయలేదు నాకు తెలియదు, కానీ ఇప్పుడైనా రమ్మా, మన ఇద్దరి కోసం కాదు పిల్లల కోసం మనం బ్రతుకుతామని అతను ప్రాధేయపడుతున్నా ఎంతసేపటికి ఒకటే సమాధానం చెప్తున్నామా? ఇది ఇది ఇదని. కోరిక కోరిక. వాక్యం చెప్తుందంటే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం చదివితే, దురాశ గర్భము ధరించి. దురాశ గర్భము ధరించి. ఎన్నో వచనం? 15వ వాక్యం. 15వ వాక్యం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా. పాపమును కనగా. పాపము పరిపక్వమై మరణము కనును. ఇప్పుడు ఆమె ఏ అంచుల్లో ఉంది చెప్పండి? మరణపు అంచుల్లో ఉంది. జ్ఞానము లేకపోవటం వలన ఏదో కోరిక ఏంటి? ఎవరికైనా వస్తాయి కోరికలు. ఏ మృగాలకు రావట్లేదా? పశువులకు రావట్లేదా? కోరిక కొరకు సంసారాన్ని ఏం చేసుకుంది? పాడు చేసేసుకుంది. ఈరోజు నన్ను అప్రియతిని పెట్టారు. వాక్యం చెప్తుంది, జ్ఞానము లేని వారై ఉండకూడదంట మనం. దేవుని స్తోత్రం. జ్ఞానము లేని వారమై మనం ఉండకూడదు, జ్ఞానము గలవారమై బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంతసేపు వాళ్ళందరూ మొత్తుకున్నా అస్సలకి ఆమె కోరికలు అలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్నాను. ఇప్పుడు ఆమెని జ్ఞానవంతురాలు అనే పదం వాడకూడదు, మూడురాలు. తుచ్చమైన అభిలాషలకు లోబడి, శరీర కోరికలకు లోబడి. అర్థమైందా? ఇప్పుడు కొంతమంది చూసేది ఏం చూస్తారు? మనిషిని చూస్తారా, మనసును చూస్తారా? నువ్వంటే నాకు ఇష్టం అండి, మీరంటే నాకు ఇష్టం. ఈ వారంలో నాకు ఇంకొక ఫోన్ వచ్చింది, వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. ఒక స్త్రీ భర్త చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు, మగ పిల్లలు. అన్నయ్య నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని నాకు ఫోన్ చేసింది.
భర్త చనిపోయాడు కదా, చేసుకో, తప్పేముంది అన్నా నేను కూడా. అక్కడ ఇక్కడ తిరిగి పాడు పనులు చేసే కంటే యథార్థంగా పెళ్లి చేసుకుంటే తప్పే ఉన్నదంటారా? తప్పులేదు, చేసుకో. అటైతే మా పిల్లలు ఎట్ట అంటున్నారు అన్నయ్య, అది దానికి సమాధానం చెప్పటైతే మీ పిల్లలకి సమాధానం చెప్పి అప్పుడు చేసుకో. పెద్దోడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు అన్నయ్య, అది అన్నయ్య, ఇది అన్నయ్య. వాళ్ళకి సంవత్సరానికి 45,000 కట్టాలి ఒక్కొక్కడికి ఫీజు. ఈరోజు అమ్మా నాన్న నా దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రేపు నేను ఒంటరిదాన్ని అయ్యి వాళ్ళని ఎలా చదివించాలి, అది ఇది ఇట్లా నేను బాగా తీవ్రంగా ఆలోచించేట పెళ్లి చేసుకోవాలనుకున్నాను అన్నయ్య అంటుంది. యథార్థంగా చెప్పి చేసుకో, తప్పులేదు, కానీ అడ్డదారులు తొక్కకూడదు. దానివలన ఇట్లా 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 పరిస్థితి అని చెప్పింది. అంటే ఇక్కడ ఆమె చేసిన ఆలోచన మంచిదే, తప్పు కాదు. ఎందుకనంటే అట్లాంటి ఏదైనా అడ్డదారులు బట్టేదైతే ఎంతమంది సలహాలు, మరి ముఖ్యంగా దైవ సేవకుల సలహాలు తీసుకునేది కాదు. నేను చెప్పాను, పిల్లలు ఒప్పుకొని పరిస్థితులు అన్నీ బాగుండి ఇలా ఇలా అనుకుంటే చేసుకో, తప్పులేదు. కానీ ఏదైనా వేరే విధమైన ఆటంకాలు కలుగుతున్నట్లయితే వాటికి నువ్వు సమాధానం చెప్పాలి, ఇది ఇది అని చెప్పాను. ఇక ఆ మాట ఆమెకి మంచి అనిపించిందో చెడు అనిపించిందో తర్వాత సంగతి. చెప్పాను, జ్ఞానంగా ఉండండి, జ్ఞానముగా ఉండండి. అప్రియతిని బిడ్డలారా, మీ అందరికి నేను చెప్పే విషయం ఏంటంటే, జ్ఞానము లేకపోవటం అంటే ముందు జరిగే ఒక దుష్ట ఆలోచన ఏంటంటే, మనసు చెడు ఆలోచనలోకి వెళ్ళిపోద్ది, చెడు ఆలోచనలోకి వెళ్ళిపోద్ది. అర్థమైంది? ఎవరైనా పొగిడినా, కొంతమంది పొగుడుతారు చూడండి, కొంతమంది అజ్ఞానులు ఉంటారు, వాళ్ళ అజ్ఞానులే. నీ అందాన్ని పొగుడుతారు, లేకపోతే ఏదో ఒక సంథింగ్ పొగుడుతూ ఉంటారు. పొగిడినప్పుడు పడనదే జ్ఞానం అంటే. దాని స్తోత్రం. ఎంత పొగిడినా పడరు. ఇలాంటి వాడి దగ్గర ఎందుకు కాపురం చేస్తున్నావు, ఇలాంటి దాని దగ్గర ఎందుకు కాపురం చేస్తున్నావు, నేను ఎంత అందంగా ఉన్నానో తెలుసా, రకరకాల మాటలు. అంటే ఆనాడు అవ్వని మాటలనే మాయలో మనసు మార్చి అవ్వని చెరిపిన సాతానుడు ఈ రోజున నీ పక్కనే ఉంటారు, నీ స్నేహితులు, నీ పక్క వాళ్ళే ఉంటారు, ఎవరో ఒకరు నిన్ను రాంగ్ రూట్కి తీసుకెళ్తారు. అప్పుడు నీ జ్ఞానం ఉపయోగించాలి. ఎందుకనంటే జ్ఞానము ఏం చేస్తుందంటే వివేచిస్తుంది, అన్నిటినీ నమ్మదు. ఇది చెప్పేది మంచి ఆలోచన, చెడు ఆలోచన. జ్ఞానం లేని వ్యక్తి ఏం చేస్తాడు, చెప్పిన ప్రతి మాటను నమ్మేస్తాడు. జ్ఞానం లేని స్త్రీ చెప్పిన ప్రతి మాటను నమ్మేసిద్ది. అట్లాంటప్పుడే కదా ఈ సంసారాలు కూలిపోతుంది. తేరా దీని ముగింపులో అర్థమైంది, ఆ మాటని నేను ఎట్టయ్యా, ఏ మాటని నేను ఎట్టయ్యా, వాళ్ళ మాట, నీ బుద్ధి ఏమైంది, నీ జ్ఞానం ఏమైంది, దానికి ఆన్సర్ ఏం లేదు. దాని స్తోత్రం. అప్రియతిని బిడ్డలారా, స్త్రీలకి జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అనేది తెలియకపోతే ఇంకోటి కూడా జరిగిద్దండి. ఈ జ్ఞానం లేని స్త్రీల వలన ఇళ్లలో విపరీతమైన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, జ్ఞానం లేకపోతే. అర్థమైందా? నా భర్త సంపాదన ఎంత, నేను ఖర్చు పెట్టేది ఎంత. మేము చిన్నపిల్లలప్పుడు ఒక మాట ఎక్కువగా వాడుకలో ఉండేది, సాయిబు సంపాదన బూబు కుట్టుగులుగు చాలదంట. ఏ సంపాదన? సాయిబు సంపాదన. జానీభాయ్ అపార్థం చేసుకోమాక, బూబు కుట్టుగులుగు చాలదంట. అంటే అర్థం ఏంటి? అంత ఖర్చు పెట్టిద్దని. దేని స్తోత్రం. కొంతమంది స్త్రీలండి, అసలు వాళ్ళకి జ్ఞానం ఉందా లేదంత అర్థం కాదు. ఆడ దొరికితే ఆడట బీగుతూ ఉంటారు అప్పులు.
ఆ? అప్పులు చేసి ఏమండి ఇది కొన్నానండి అది కొన్నానండి. నీకేం కొంటావు? నీకేం తెలియగానే కొంటావు. తీర్చాలగా తల ప్రాణం తోక వస్తుంది వాడికి. దేవుని స్తోత్రం. ఏమండి కొన్నానంటది. ఏమండి నువ్వు పనికి వెళ్ళావుగా, నేను కూడా ఇక్కడ ఏదో చిన్న పని ఉంటే పని చేసుకొని ఇది ఇంత సంపాదించాను అని అంటదా? సంపాదించడం కష్టం, ఖర్చు పెట్టడం ఏముందండి? మీకు తెలియదు ఏముంది ఖర్చు పెట్టడం. ఒకసారి డీమార్ట్కి వెళ్ళిరండి. ఈ మార్ట్లు బోట్లు కూడా అందుకే సృష్టించేది. ఏమీ లేదండి, ఎక్కువేం కొన్నాం. అల్లా దాన్ని ఏమంటారు, అట్లు పెంక, అది ఒక్కడు కొనడానికి వెళ్దాం. ఆ తర్వాత ఆ అట్లు పెంకు మీద నిన్ను వేపిద్ది అక్కడ. అది ఒక్కడు కొందామని తీసుకెళ్ళిద్ది ముందు. ఇదేదో బాగున్నట్టుంది, అదేదో బాగున్నట్టుంది అంటే అంతమందిలో నువ్వేమనలేవు. ఎందుకని చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఈడేంది పిసనారి భర్త ఏమో అని. నిన్ను భలే ఎరకాటంలో పెట్టింది అక్కడ. దయచేసి ఎప్పుడు కూడా డీమార్ట్కి వెళ్ళమాకండి. దేవుని స్తోత్రం కలుగునగాక. డీమార్ట్కి వెళ్ళారా మీరు 2000 బిల్లు కాకుండా, కనీసం 1000 కాకుండా తిరిగి వచ్చేవాడు లేడు. ఎందుకని? అదొక మాఫియా. నా భాషలో అదొక మాఫియా. ఎందుకని? నీ కంటికి అంత విచిత్రమైనవి పెడతారు అక్కడ. ఏది కాదంటారు చెప్పండి? డబ్బే లేదు కానీ, లేకపోతే డిమార్ట్ వచ్చి ఇంట్లో ఉంటుంది. దేవుని స్తోత్రం. ఎవరికి వస్తారా? ఖర్చు విషయంలో కూడా భారీ జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఖర్చు విషయంలో కూడా చాలా జ్ఞానం కలిగి ఉండాలి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను. నాన్సీ అని చైనా దేశంలో ఒక సహోదరి కథ. వాళ్ళ ఆయన తల్లిదండ్రులు, ఆమె తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళ అమ్మా నాన్న, వీళ్ళ అమ్మా నాన్న చిన్న వయసులో నాకు అబ్బాయి పుడితే నీకు అమ్మాయి పుడితే పెళ్ళిళ్ళు చేద్దామని అనుకున్నారు. నిజంగానే అట్లానే అబ్బాయి అమ్మాయి పుట్టారు. పెళ్ళి ఈడికి వచ్చిన సమయంలో ఆ సహోదరికి యాక్సిడెంట్లో ముఖం మీద చాలా గాయాలు అవటం వలన ముఖం విచిత్రంగా ఒక అందవికారముగా మార్చబడింది. అతి కష్టం మీద వాళ్ళ ఆయన ఆమెను చేసుకున్నాడు. ఆ తర్వాత నా ప్రియదని పెట్టారా, పెళ్ళి అయితే చేసుకున్నాడు కానీ చాలా ఇబ్బంది పెట్టేవాడు. కనీసం మాట్లాడేవాడు కాదు. ఏదో అతను పని ముగించుకొని వెళ్ళిపోయేవాడు అంతే. ఎన్ని కడుపులో పెట్టుకొని చాలా సంవత్సరాలు కాపురం చేసింది. ఒక 2 బిడ్డలకు తల్లి అయింది ఎట్నో మొత్తానికి. ఒక దినాన తల్లిదండ్రులు అడిగారు, బాగుంటున్నావమ్మా అని. బాగానే ఉన్నా, మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడు, అది ఇదని కొన్ని ఆడ లేని పరిస్థితులు కూడా కల్పించుకొని చెప్పేది. ఎందుకని? కూతురు బాధపడితే తల్లిదండ్రులు బాధపడతారని. నిజంగా చాలా ఆమెకి వందనాలు చెప్పాలి. దేవుని స్తోత్రం. ఒకరోజు ఆమె ఏం చేసిందంటే, మా ఆయన ఒక్కడే కష్టపడుతున్నాడు, పిల్లలు పెరుగుతున్నారని చెప్పి పార్ట్ టైం జాబ్ చేసేది. చదువుకున్నాం కనుక పార్ట్ టైం అంటే ఏదో మధ్యాహ్నం ఉండో ఎప్పుడో ఒక 2-3 గంటలు. ఒకరోజు నా ప్రియదని పెట్టారు, ఎట్లాంటి కంపెనీలో ఆయన పనిచేస్తా కొన్ని కెమికల్స్ ద్వారా అతను 2 కళ్ళు పోయినాయి. హాస్పిటల్లో తీసుకెళ్తే గుడ్డోడైపోయాడు. ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉన్నావు, తింటున్నావా లేదా అని అసలు ప్రేమగా మాట్లాడిన దాఖలాలు లేవు అసలు అతని జీవితంలో. ఎవరో చెప్పారు, నీ భర్తకి 2 కళ్ళు పోయినాయి, ఇక అవి రావని. ఇక ఆమె ఆలోచించి బాగా బాధపడి జీవితాంతం గుడ్డోడుగా బ్రతకాలా అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ఏమో కూడబెట్టిన డబ్బు మొత్తం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడితే, అమ్మా ఏదైనా ఒక భాగంలో గాయమైతే మేము బాగు చేస్తాం, ఆ యాసిడ్ వల్ల కళ్ళు 2 పోయినాయి, ఇక ఇవి పనిచేయవు, కానీ ఆయన చూపు పొందడం అంటే పొందుతాడు ఎవరైనా కళ్ళు దానం చేస్తే. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, నా ప్రియదేని బిడ్డలారా, నా కళ్ళు ఇస్తానండి అన్నది. దేవుని స్తోత్రం కలుగునగాక. అప్పుడు డాక్టర్ అన్నాడు, 2 కళ్ళతో 1 కన్నువు, 1 కన్నుతో చూపు చూడగలడు అని మొత్తానికి
ఎట్టికేలకు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ భర్తకు తెలియదు ఆమె కన్నిచ్చిందని. పిల్లలు అంటున్నారు, అమ్మా ఇవి ఎన్ని ఏళ్ళో చెప్పు 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 అని. ఈ భర్త ఒక గుడ్డిదాన్ని అడిగినట్టు అడుగుతున్నారు ఏంటని చెప్పి భార్య మొహంకి వెళ్ళి చూస్తే భార్యకి ఒక కన్ను లేదు. భర్తకేం చేసిందండి? దానం చేసింది. ఇప్పుడు ఏమైనా జ్ఞానవంతురాలు అనుకుందామా? మూఢురాలు అనుకుందామా? చేతులపైకి ఎత్తికడుగా చెప్పు. కొంతమంది పాపం తిడతారు చూడండి, అయ్యా నాకుంది ఒకే కారు, ఆడ గీగుతున్నారు వాళ్ళు, బయటికి పోయి చూడండి, దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. నా ప్రీతిని బిడ్డలారు ఏమనుకున్నదండి? నా భర్త బాగుంటే నేను బాగున్నాను. కొంతమంది ఉదయాన్నే లేచి సాటింపులు, నువ్వు సావరాదంటరా. భర్తలు తిట్టేవాళ్ళేరా, ఏమంటారు? నువ్వు సావరాదంటరా. ఒక ఆమె వెంటనే తిడతా ఉంటే పక్కన ముసలుండి, వాడు చస్తే నువ్వు ఇంకొకటి చేసుకోవాలనే. ఏం సాటింపులు ఏమంటారు? శాపనార్థాల. దేవుని స్తోత్రం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కూలిపోయేదే అక్కడ, కానీ ఒక కన్నిచ్చింది. నా భర్త గుడ్డుడైపోతే ఎన్ని మాటలు అంటారు, ఎన్ని రకాల నిందలు పడాలి, ఎన్ని రకాల అవమానాలు ఎదుర్కోవాలి. నాకు కళ్ళు పోయినా పర్వాలేదు అనుకొని ఒక కన్నే దానం చేసిందట. దాని స్తోత్రం కలుగునగాక. అందుకని నా ప్రీతిని బిడ్డలారా, జ్ఞానము కలిగి ఏం చేయాలి? సంసారం చేయాలి. దాని స్తోత్రం కలుగునగాక. జ్ఞానానికి కొన్ని లక్షణాలు ఉంటాయి చూడండి. జ్ఞానము మీకు ఉంటే 9వ అధ్యాయం సామెతల గ్రంథం 8వ వాక్యం చదువుతారా? అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును, జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. చూడండి, జ్ఞానము గలవారు అనడానికి గుర్తేంటి చెప్పండి? జ్ఞానము గలవారు అనటానికి గుర్తేంటో తెలుసా? ఇప్పుడు అపహాసుకుని కానీ మనం గద్దించామనుకో, అలా ఇలా అని వాడేం చేస్తాడంట? ఏంటి ఇట్లా నన్ను మాట్లాడుతున్నాడు, ఇలా నన్ను అంటే ఇట్లాంటి వాళ్ళకి ఎప్పుడు మనం దూపం వేస్తుండాలి, భజన చేస్తూ ఉంటారు. భజన చేసినంతకాలం కొంతమందికి ఈ శక్తులు పడతాయి చూడండి. ఆడ దాన్ని ఏమంటారు, ఆ భజంత్రిలు కొడతా ఉంటే ఊగిపోయినట్టుగా ఇలాంటి వాళ్ళకి మనం భజన చేసినంతకాలం మనం మాట అంటారు. ఎప్పుడైనా గద్దించామనుకోండి ద్వేషిస్తారు. కానీ నిజమైన విషయం ఏంటి తెలుసా? జ్ఞానము గలవాడిని గద్దిస్తే అంట వాడు ప్రేమిస్తాడంట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నా మంచికేగా చెప్పింది, నా మీద ఎంత బాధ్యత ఉంటే ఇలా గద్దించాడు, ఎంత ప్రేమ ఉంటే నన్ను గద్దించాడు. బాధ్యత లేదనుకోండి గద్దించలేరు. ఇదిగో ఇలాని జ్ఞానం గలవారు అంటారు. ఈరోజు నీ భర్త నిన్ను గద్దిస్తాడు. కొన్ని సందర్భాల్లో భార్య కూడా గద్దిస్తుంది, తప్పులేదు. నువ్వు సరిలేనప్పుడు భార్యని గద్దిస్తుంది. అప్పుడు నువ్వు ద్వేషం పెంచుకోకూడదు. ఏం చేయాలంట? ప్రేమిస్తాడు. జ్ఞానానికి ఉన్న గుర్తు అంటే మీకు కూడా చెప్తున్నా అదే. సేవకులు ఎప్పుడైనా మిమ్మల్ని గద్దించినప్పుడు వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోకూడదు. హల్లెలూయా. తల్లిదండ్రులు పిల్లల్ని గద్దిస్తే, పిల్లలారా మీరు మీ తల్లిదండ్రుల మీద ద్వేషం పెట్టుకోకూడదు, వారిని ప్రేమించాలి. దేవుని స్తోత్రం. జ్ఞానము గలవాడిని గద్దిస్తే వాడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొన్న ఒకసారి ఏం జరిగిందంటే, నేను చర్చికి ఒక ఆమె లేటుగా వచ్చిందని గద్దించా, పేరిచ్చారు. ఒక వారం రాలా చర్చికి, లేనిపోయింది ఆగిపోయిందా ఏమన్నా అని అనుకున్న మనసులో. అయినా ఇట్లాంటి చెత్త అంతా ఎందుకులే మనకి, వచ్చింది లేకపోతే లేదని నేను మనసులో అనుకొని
నేనేం చేశానంటే బెదర్ను పంపించా. అసలు ఆ మానుకున్నట్ట లేకపోతే ఏమైంది ఏందని. ఆమె ఏమన్నా తెలుసా, వెళ్తే నా ప్రాణం పోయినా సార్ నేను దేవుని సన్నిధిని మానుకున్నాను. అది చప్పట్లు కొట్టండి కదా. నిన్న మా చెల్లెలికి ఆపరేషన్ జరిగితే వెళ్ళానన్న. ఇది పరిస్థితి. అన్న మనల్ని గద్దీక ఎవరిని గద్దిస్తాడు? దేవుని స్తోత్రం. నేను లేటుగా వచ్చాను, తప్పు నాది ఉందిగా, అందుకే గద్దించింది. నేను పెందలాడు వస్తే గద్దీడిగా చెప్పండి. నేను సగంలో వచ్చాను, కొంచెం లేట్ అయిపోయి, అందుకే గద్దించాడు. ఒకసారి నేను తప్పు చేసినప్పుడు గద్దిస్తే ఈసారి సరి చేసుకుంటా. నేను ఏది చేస్తున్నా చూస్తూ ఉన్నాడు అనుకో, ఆ దైవజనుడు నా మీద ఆయనకేం లేదు, బాధ్యత లేదు. అందుకే నన్ను గాలికి వదిలేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు లోబడాలి. పిల్లలారా, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దించిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? పిల్లలు కాని వాళ్ళు అందరు చేతులు ఎత్తండి ఒక్కసారి. పిల్లలు లేరా మీకు కొంతమందికి? ఏందిరా అన్న బాబు ఈ సావు అనుకుంటున్నారా? దింపండి. మీ అందరికీ చెప్తున్నా, పిల్లల్ని ఎప్పుడు కూడా ఎప్పుడు మీరు పొగడొద్దు, ఎప్పుడు నెత్తిని పెట్టుకుని కూర్చోబెట్టుకోవద్దు. పిల్లల్ని సరిదిద్దండి. నేను ఒక విషయం చెప్పమంటారా? మీరు ఇంట్లో సరిచేస్తే వీధిలో నుండి వారి వలన మీకు సమస్యలు రావు. మీరు ఇంట్లో సరి చేయకపోతే వీధిలో నుండి మీ ఇళ్ళ మీదకేమొస్తాయి? సమస్యలు వస్తాయి. ఇంట్లోనే సరిదిద్దండి. వాడు ఏమన్నా అనుకొని, మా నాన్న వారు గొనుగుతూ ఉంటాడు, తిడతా ఉంటాడు, గద్దిస్తాడు, ఏదన్నా వాట్ ఎవర్ ఏదైనా అనుకొని గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి. వాడు జ్ఞానం గలవాడైతే నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. వాడు జ్ఞానం లేని బుద్ధిహీనుడైతే తప్పిపోయిన కుమారులాగా బల్లి పొయ్యి ఎక్కడికో నానా అవస్థలు పడి మళ్ళీ వచ్చి నీ కాళ్ళ మీద పడతాడు. అర్థమైందా? ఆ రోజున తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపోతున్నప్పుడు తండ్రి ఉండురా అన్నాడా? ఎందుకల్లా? చెప్పిన వాడు వినడం కనుక. వాడికి జీవితం తెలియాలంటే వెళ్ళి రావాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. మీకు చిన్న విషయం చెప్తానండి. నాకు అమ్మా నాన్న లేకపోవటం వలన పని చెయ్యని రోజు నాకు అన్నం పెట్టేవాళ్ళు కాదు. మీకు తెలుసా? పని చెయ్యని రోజు నాకు అన్నం పెట్టేవాళ్ళు కాదు. అవన్నీ తలుచుకుంటే ఇప్పటికి నాకు ఏడుపు అనిపిస్తుంది. అది కూడా ఒక మంచికే. దేవుని స్తోత్రం. ఒకసారి నాకు భయంకరమైన గడ్డ వచ్చింది. పనికి వెళ్ళా 2 రోజులు. అప్పుడే తినిపెట్టలారా. నాకు భయం వేసింది, అన్నం పెట్టరేమో అని. కానీ ఏదో కనికరపడి కొద్దిగా పెట్టారులేండి. అంత కఠినంగా ఎందుకు పెంచారంటే, ఒకవేళ మేము ఈ రోజున ఆదరిస్తే వీడు పాడైపోతాడు, వాడు ఖచ్చితంగా సరే వాడి కాలు మీద వాడు నిలబడాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి. నాకు ఒక్కడే కొడుకు, 2 కొడుకులు, 3 కొడుకులు, 100 మంది ఉన్నాయి. ఎప్పుడైనా మీకు యవనస్తులారా మీ అందరూ చెప్తున్నా, హాలిడేస్ వచ్చినప్పుడు నోరు మూసుకొని పనికి వెళ్ళండి. దేవుని స్తోత్రం. ఏం పని లేకపోతే హోటల్లో కప్పులు కడగడానికైనా వెళ్ళండి, తప్పు లేదు. పని చేసుకోవడం తప్పేందండి? హల్లెలూయా. నా చేతులతో నేను కప్పులు కడిగానండి హోటల్లో. కప్పులు కడిగే పనికి కూడా వెళ్ళా నేను. అర్థమై తాపి పనికి వెళ్ళా, బొచ్చులు మోసాం, మట్టి పని చేసాం, పెయింట్ పని చేసాం, 1, 2 అన్ని పనులు. ఈ రోజున మహారాజులాగా ఉండమాకండి. ఎందుకనంటే కష్టాలు పడాలి. అందుకని ఇప్పుడు ఏ పనులైనా మేము చేయగలుగుతున్నాం. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చినా అదే నేర్పుతున్నా సేవకులకు కూడా. అన్ని పనులు చేయండి. మీరు మురికి కాలువలు కూడా తీయాల్సిందే. ఎందుకనంటే మన శరీరం మన కంట్రోల్లో ఉంటే మనం ఎవరికి లోబడాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం కలుగునగాక. అదేగా చెప్తుంది. ఇట్లాంటప్పుడు కొంచెం మా నాన్న ఏంది అట్టా ఇట్టా అనిపిస్తుంది. జ్ఞానం గల్లవాడిని గద్దిస్తే వాడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. నా ప్రియమైన బిడ్డలారా, అప్పటికే మాకు
పెద్ద బిల్డింగ్ ఉంది కారు మంచులో, మా ఇంటికి బోరింగ్ ఉంది, ల్యాండ్ ఫోను ఎవరికి లేదు, మాకుంది. అప్పటికే అన్నీ ఉన్నాయి. అయినను మమ్మల్ని పనికి పంపించేవాడు. ఎందుకనంటే నేను బాధపడుతున్నప్పుడు తర్వాత చెప్పేవాడు, కష్టంగానే పంపిస్తున్న వాడిని, కానీ వాడు మన మీద ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలి? వాడి సొంత శక్తి మీద ఆధారపడాలి, కష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానంటే నా ప్రయత్నం పెట్టారా, జ్ఞానము గలవారమై మనం ఏం చేయాలి? బ్రతకాలి. జ్ఞానము గలవారమై బ్రతకాలి. ఖాళీ కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. అవునా కాదా? ఖాళీ కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంట. కష్టపడాలి. జ్ఞానమున్నవాడు కష్టపడాలి. జ్ఞానమున్నవాడు కష్టపడాలి. గద్దించిన, బుద్ధి చెప్పిన మా నాన్న, మా అమ్మ మా మంచికేగా. మేమెందుకు బాధపడాలి? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంకొక మాట, 10వ వాక్యం చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే, భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. చాలు. అసలుకి నిజమైన జ్ఞానానికి ఒక నిర్వచనం ఏంటి? భయభక్తులు కలిగి ఉండుటయే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఏం చేస్తున్నాడు? మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడండి, బీటెక్ చదువుతున్నాడు. అవన్నీ వద్దురా బాబా, చదివితే చదివించావు, కానీ ముందు వారికి ఏం నేర్పాలి? నువ్వు భక్తి నేర్పాలా. ముందు అవి నేర్పు. ఇందాక నేను చెప్పా చూడండి, ఒక ఆమె స్టోరీ, పెళ్లి చేసుకోబోతుందని. ఆ సహోదరికి 2 అబ్బాయిలు కదా. ఆ పెద్దోడు అంట నానా టార్చర్, మామూలుగా పెట్టాడు, నానా విధమైన మాటలు, గలీజు మాట్లాడతాడంట. ఆమె నాతో చెప్తుంది, నా భర్త కూడా నన్ను ఎప్పుడు ఇట్లాంటి మాట్లాడలేదన్న. నా కొడుకు అంటున్నాడు. నీ కొడుక్కి ఎంత వయసు ఉందమ్మా అన్న. ఓన్లీ 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 12 ఏండ్లు. భర్త కూడా అనని మాటలు మాట్లాడుతున్నాడు అంట. ఏంటి టిప్ టాప్ తయారయ్యి సూపర్ మార్కెట్కి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడటానికి? బాత్రూంలోకి వెళ్ళి ఫోన్ తీసుకొని వెళ్తాను, ఎవరికి చాటింగ్ చేస్తున్నావు అంటాడంట. నా భర్త కూడా నన్ను అట్ట అనలేదన్నా, అలాంటి మాటలు అంటున్నాడని ఏడుతో చేస్తున్నాను. స్టార్టింగ్ నుండి ఏం చేయాలి చెప్పండి? భక్తి నేర్పితే ఆ మాటలు వస్తాయా? స్టార్టింగ్ నుండి ఏం నేర్పాలి పిల్లలకి? FSC 6:2 చదవండి. జ్ఞానం లేకుండా పెంచావు పిల్లల్ని. ఈరోజు తలనొప్పి అయిపోయారు. ఈరోజు పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రుల గురించి చదువు. తల్లిదండ్రుల గురించి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. అదిగో వాళ్ళకి కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను. ఎట్ట పెంచాలండి వాళ్ళని? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వాళ్ళని పెంచండి. శిక్షలోను బోధలోను పెంచండి. శిక్ష అంటే ఏంటి? శిక్ష అంటే ఏంటి? ట్రైనింగ్. ప్రభు యొక్క ట్రైనింగ్లో పెంచాలి. ఏంటిది అది? ట్రైనింగ్లో ప్రార్థన, వాక్యం చదవటం, ఇవన్నీ నేర్పాలి. అయ్యా ఇదిట్ట ఇవన్నీ చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు చేసేగా పిల్లలు చేసేది, అవునా కాదా చెప్పండి? తల్లిదండ్రులు చేసే. ఇప్పుడు నువ్వు టీవీ మీద కూర్చున్నావు అనుకో, ఆ టీవీ ముందు వాళ్ళు కూడా ఇట్ట చూస్తారట. అదే నువ్వు ప్రార్థనా గదిలో నువ్వు ప్రార్థన చేస్తా, పాటలు పాడుతా కూర్చున్నావు అనుకోండి, వాళ్ళు కూడా ఏదో ముసుకేసుకొని వాళ్ళు చప్పట్లు కొడతారు. అంటే పిల్లల్ని చెడగొట్టేది, బాగు చేసేది ఎవరు చెప్పండి? మనం ప్రార్థనలో కూర్చొని అక్కయ్యలారా మీరు ముసుకేసుకున్నారు, ఆడపిల్లలతో వాళ్ళు కూడా వేసుకుంటారు. వాళ్ళు చూద్దాం ఏం చూస్తారో తెలియదు, కానీ అవి అంటుంటారు వాళ్ళు. మీరు ప్రార్థనలో కూర్చోండ్రా, ప్రార్థన చేయండిరా, ప్రార్థన నువ్వు చెబుతావు, వాళ్ళు చేయరుగా. నువ్వు చెప్పడం మేరకు కాదు, వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. దేవుని స్తోత్రం. ట్రైనింగ్ ఇవ్వాలి. నువ్వే కూర్చోవాలి ప్రార్థనలో, వాళ్ళు చూడాలి, వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు. నువ్వు బైబిల్ పట్టుకోవాలి, వాళ్ళు బైబిల్ పట్టుకుంటారు. ఇంకేం చేయగలుగుతారు? మనం ఏం చేస్తే అది లేదు. సెల్ ఫోన్ చేస్తా కూర్చో నువ్వు, వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? చిన్న పిల్లలు కూడా, దేవుని స్తోత్రం కలుగునగాక, చిన్న పిల్లలు కూడా అతి తెలివితే అట్లా ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య.
చిన్న పిల్లలు. అర్థమైందా? నాకు అనుభవం అవుతుంది ఇప్పుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. రాత్రికి అప్పటికే 2 సార్లు తినదంట మా పెద్దమ్మాయి. నాన్న నాకు అన్నం పెట్టి అంటది, నన్ను పెట్టమంటది. అక్కడ నిజంగా ఆకలి కాదు, ఫోన్ తీసుకోవడానికి. దేవుని స్తోత్రం. నాకు అనిపించింది తొందరలో ఈ ఫోన్లని తీసేద్దాం అనిపించింది, కానీ తప్పట్లా. ఎందుకని? ఇలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే మా మైండ్ తినాలిగా. హల్లెలూయా. సరే తినంటే ఫోన్ ఇది, ఆ ఫోన్ ఇటీ అంటాం. నాకు అనిపించింది ముదిరిపోయారు పిల్లలు. ఆ రోజుల్లో కడుపులో నుండి వచ్చి కొంతకాలం తర్వాత జ్ఞానం వచ్చేది, ఇప్పుడు ఆల్రెడీ కడుపులోనే వస్తుంది జ్ఞానం. దాని స్తోత్రం. నాకు అనిపించింది నీ వయసు ఎంత అసలుకి, ఫోన్ కోసం ఈలోపు సైకి చేస్తున్న వాళ్ళ అమ్మ ఆల్రెడీ 2 సార్లు తినదని. ఇప్పుడు తినటానికి కాదు, దేనికోసం? ఫోన్ కోసం. గట్టి గద్దించాలకి ఒక్క దేవ బ్యాని. నేను ఎంత ప్రేమిస్తానో నా మాటలు కూడా అంత గట్టిగా ఉంటాయి, మీకు తెలియదు. నా దగ్గరగా ఉన్న వాళ్ళని అడగండి, స్వజ్జని అడగండి, బాగా తెలుస్తుంది. ఉన్నాడా లేడా? దాని స్తోత్రం. వాస్తవానికి బ్రదర్లలో నేను ఎక్కువ తిట్టింది అతన్నే, ఎక్కువ గద్దించింది, ఎక్కువగా ప్రేమించింది కూడా అతన్నే. దాని స్తోత్రం కలుగునగా. ఎక్కువగా నమ్మింది కూడా అతన్నే. ఏం చేస్తాడు? ఉంచుతాడు, నట్టేట్లో ఉంచుతాడు. హల్లెలూయా. రాత్రి కూడా పడ్డాయి షాట్లు మా వాడికి. పైనేమో సీమోను పాటలు పాడుతున్నాడు. నేను 8 గంటలకు పైకి ఎక్కుతా, అప్పుడు దాకా వాక్యాన్ని సిద్ధపడి. అప్పుడు పోయి వైర్లు గెలుగుతున్నాడు కింద రూములో. దాని స్తోత్రం. హల్లెలూయా. నిజం, నా దగ్గర ఉన్న వాళ్ళని బ్రదర్లనేమో ఒప్పుకోను, వాళ్ళని కూడా గద్దిస్తా. కానీ ఎవరిని ఎట్లా గద్దిస్తే లోపడతారో అది తెలుసుకొని గద్దిస్తా. దాని స్తోత్రం. అందరికంటే కాస్త నేను ఎక్కువ పడతా ఉంటే. హల్లెలూయా. ఎవరిని వదిన కాదు, యెహోషువని గద్దిస్తాం, జకరయ్యని, జార్జిని, చిన్నోడు కూడా గద్దిస్తాం అప్పుడప్పుడు. హల్లెలూయా. అందరినీ కాకపోతే ఎవరికి ఎలా చెప్పాలో కొంచెం జ్ఞానంతో చెబుతా. అర్థమైంది మీకు? రేపు నీకు వత్తదాగు చూస్తున్నాడు, ఊపుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే జ్ఞానము గల వారిని గద్దిస్తే వారు మనల్ని ఏం చేస్తారండి? ప్రేమిస్తారు. మీరు కూడా గమనించాలి ఇక్కడ. పిల్లల్ని అందరిని ఒకే టైపులో మీరు గద్దిమ్మకండి. ఎవరికి ఎలా చెబితే వాళ్ళకి అర్థమైంది అది తెలుసుకోవడం కూడా తల్లిదండ్రులకు ఉండాల్సిన జ్ఞానం. దేవుని స్తోత్రం. ఒక చిన్న విషయం చెప్తా. ఒకడికి బుద్ధి చెబితే ఒకడి కోపం వస్తుంది, ఒకడికి కోపడితే బుద్ధి వస్తుంది. చెప్పండి ఇప్పుడు. ఒకడికి బుద్ధి చెబితే కోపం వస్తుంది, కొంతమందికి కోపడితే అది. ఇప్పుడు కోపడితే బుద్ధి వచ్చేవాడి దగ్గర నువ్వు రివర్స్లో చెప్పావనుకో తేడా పడుద్ది మళ్ళీ. ఇది కూడా ఒక వేషణ. దేవుని స్తోత్రం. నా ప్రియ దేని పెట్టలారా, ట్రైనింగ్ పిల్లలకు కూడా రయ్యా కూర్చోండి అది ఇదని మనం జ్ఞానంగా పెంచాలి. పిల్లల జీవితాలు పతనం అయిపోతున్నాయి. దేవుని స్తోత్రం. నిన్న ఒక వార్త నేను జీర్ణించుకోలేని విషయం అండి అది. యవనస్తుల్ని 2-3 పట్టుకొచ్చారు పోలీసులు. టైటిల్ ఏమనుందంటే, ఒక 5 సంవత్సరాల పాపని రేప్ చేసినందుకు వీళ్ళకి మరణశిక్ష విధించింది కోర్టు అని ఒక టైటిల్ పెట్టారు. ఏమీ అనుభవించని ఇదంటారు చూడు, ముక్కు పచ్చలారని జీవితాలు ఏమైపోతున్నాయి? బలైపోతున్నాయి. వాళ్ళకి తెలియదు ఈ పాపం చేయటం తప్పని. సరదాగానో లేకపోతే కోరికలతోనో ఆ పని చేశారు. జీవితం మొత్తము ఇక వాళ్ళ జీవితాలు ముగించబడితే వాళ్ళు పోయేది కాకుండా కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. దాని స్తోత్రం కలుగునగాక. దాని వలన ఇలాంటి కొడుకున కూతురున నువ్వు గనదని ప్రజలంటే ఎంత బాధ కలిగింది. వాళ్ళు చచ్చిపోవటం, ఈ అవమానాలు. నాకేం బాధ కలిగిందంటే గట్టిగా 17-18 సంవత్సరాలే వీళ్ళకి. ఇప్పుడే తను ముగించుకోవాల్సి వస్తుంది.
ముందు నుండి ఇలా తల్లిదండ్రులు వీళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తే ఈ గతి పట్టేవాళ్ళు కాదేమని నాకు బాధ కలిగిందండి. మరణం విధించారు. ఎక్కడ ఢిల్లీలోనే అక్కడ జరిగింది ఇది. 5 ఏళ్ళ పాపను చంపేశారంట. 5 ఏళ్ళ పాప, చిన్న పాపను రేప్ చేసి చంపేశారని. అందుకే మనకి దేవుడు చెప్తున్నాడు, తండ్రులారా కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క శిక్షలోను బోధలు పెంచండి. నువ్వు ఓరక కోపడతా ఉంటే ఏం జరిగిపోదు అక్కడ. ఫ్రెండ్లీగా ఉండు పిల్లలతో, ఫ్రెండ్లీగా. ఇదిగో ఇది ఈ తప్పు చేస్తే ఇది తప్పు చేస్తే ఇట్ అయిపోద్ది నీ లైఫ్, నీ జీవితం నీ చేతిలో ఉంది చెప్పు. నువ్వు ఏదైనా తాగేవాడు అని ఎవరికైనా తెలిస్తే నీకు పిల్లల్ని ఎవరో ఇక అటు ఇటు కానాలు తెచ్చి నీకు కట్టి పెట్టాల్సి వచ్చింది. అవి ఎప్పుడు నుండి చెప్పాలి? చిన్నప్పటి నుండి చెప్తుండాలా. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష, ఈ తప్పు చేస్తే ఈ శిక్ష, ఇలా అని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధపడేటట్టు చెప్పాలి. అట్లా కాకుండా ఓర కోపడి ఓర కొట్టడానికి నువ్వు కర్రలు ఎత్తావనుకో ఏమో మండులు అయిపోతారు, తన్నులు తినడానికి అలవాటు పడిపోతారు. ఇక ఫ్రెండ్లీగా చెప్పండి, ఇదిగో నీ లైఫ్ ఎంత, దాని విలువ ఎంత, కానీ దాన్ని విలువ లేనిదిగా నువ్వు చేసుకుంటున్నావు. కొద్ది కాలం నువ్వు ఓపిక పడితే నీ విలువ ఎంత గొప్పది. దాని స్తోత్రం. ఒకప్పుడు ప్రభువుని ఎరక్కముందు మనకు అసలు ఎవడో నిలిపించాడా? లోకంలో ఎట్టుండేవాళ్ళం. ఈరోజు ఆ విలువ మనకి ఎలా వచ్చింది? ప్రభువుని బట్టి. ఎందుకంటే సృష్టించిన ఆ సృష్టికర్తకి మన విలువ తెలుసు కనుక ఈరోజు ఈ ఘనతలో గౌరవాలు మనకు వచ్చినాయి. ఆయన ఎక్కిన గాడిదకు కూడా ఘనత వచ్చింది చూసారా? నా ప్రియదేని పెట్టారా? ఒకప్పుడు మన బ్రతుకులు ఎలాంటివి అంటే దాని స్తోత్రం కలుగునగాక. ఆ ఇలువ తెలియపరచాలి. అయ్యా ఈ చిన్నదానికి కకృతి పడొద్దురా, అమ్మా ఈ చిన్నదానికి కకృతి పడొద్దు. లోకంలో నటన ప్రేమలో ఇట్లా ఉన్నాయి, తొందరపడొద్దు. మీ లైఫ్ చాలా గొప్పదే. మీరు కోరుకున్న దానికంటే ఇంకా ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. తొందరపడొద్దు అని నిదానంగా చెప్పుకోవాలి పిల్లలకి. ఓరక కళ్ళుతో ఉరిమితే భయపడుతున్నారు, అది కూడా బంధకమే. కళ్ళుతో నేను ఉంటంటే భయపడతారు అంటే అది బంధకం కాదు. ఫ్రెండ్లీగా ఉండు, మంచి చెట్లు వాళ్ళకి జ్ఞానంగా చెప్పాలి. దాని స్తోత్రం. వాళ్ళ ముందు చక్కగా ప్రవర్తించాలి. ప్రభు యొక్క బోధలోనూ తల్లిదండ్రులు జ్ఞానం ఉంటే అది, జ్ఞానం లేదనుకోండి. నేను ఇంకొక విషయంలో మా చనిపోయిన మన్నాయి కృతజ్ఞతలు చెప్పాలి. ఇదేనా స్తోత్రం. వాస్తవానికి మా అమ్మా నాన్న మమ్మల్ని పెంచలే సరిగా, మా ఆయనే పెంచింది. ఒక్కరోజు స్కూల్కి వెళ్ళలేదని చెప్పి ఊరు మొత్తం తిప్పించి కొట్టాడు. జగ్గాయపేట దగ్గర బలుసుపాడు. ఇదేనా స్తోత్రం. చొక్కా ఆరలేదని స్కూల్కి వెళ్ళాల. బాధ్యతలు తల్లిదండ్రులు నా ప్రియదని బిడ్డలారా బాధ్యత కలిగి ఇదిగో ఇది కొంతమంది ఈ మధ్య స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళట్లా. పిల్లలు తెలివిగా ఏం చేయాలి? కొట్టొద్దు, తిట్టొద్దు, పనికి తీసుకెళ్ళండి. ఏం చేయాలి? పనికి తీసుకెళ్ళండి. ఏమనొద్దు, పనికి తీసుకెళ్ళండి. అర్థమైందా? ఆ చేలో కలుపో బొలుపో తీపియండి. తీయాల్సిందే అనండి. కుదరదు, నాకు అట్ట కుదరదు, తీయాల్సిందే అనండి. 2వ రోజు వాడు ఉంటాడు అసలు ఇంటికాడ? ఉంటాడా? నేను స్తోత్రం. ఇంకేడ ఉంటాడు? ఆ మొక్కలు మీకయ్యా, ఆ కట్లు కొట్టయ్యా, ఆ నీళ్ళు తీసిరయ్యా అయ్యండి అని అనుకో. అబ్బో ఇదేదో చాలా ఘోరంగా ఉంది, దానికంటే ఇది ఘోరంగా ఉంది అనిపిస్తుంది. చచ్చినట్టు చదువుకుంటాడు. దేని స్తోత్రం. జ్ఞానము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? జ్ఞానం అంటే చెడుతనానికి దూరంగా ఉండాలంటే వాక్యం చెప్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. దేవుని స్తోత్రాలు చెప్పండి. నేను చెప్తున్నా ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు నిన్నెవరో ఒక పిల్లోడు కూడా చెప్పా, హల్లెలూయా. ఎయిర్ స్టైల్ ఎందుకని నీకు ఈ వయసులో అవసరమా? ఎయిర్ స్టైల్ ఎట్టుండాలి, అట్టుండాలి, అట్టుండాలి, ఇట్టుండాలి. హల్లెలూయా. ఈ స్టైల్ అవసరమో మనకి? ఇప్పుడు అప్పుడే తినబెట్టలేరా? ఇప్పుడు నువ్వు ఎక్స్పోజ్ చేస్తా ఉంటే సైతాన్ని నిన్ను మింగేస్తాడు. ఒక టైం వస్తుంది. నేను మీ అందరూ చెప్తున్నా, యవనస్తులారా, మీరు సాధించింది ఏంది ఇప్పటికి చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏం సాధించారు మీరు? చదువులో పూర్తిగా చదివి సాధించారా?
ఓకే, ఒక స్టెప్ ఎక్కినట్టు. లేదు మేము చదివి ఒక జాబ్ కొట్టామంటారా, ఏదో రెండో స్టెప్ కూడా సాధించినట్టు. ఏమి ఏదంటారు చూడండి, ఏమీ లేకుండా ఎగిరెగిరి పడుతున్నారు. ఏం సాధించారు మీరు చెప్పండి? ఏం సాధించారు? తల్లిదండ్రులకు కన్నందుకు కన్నీళ్లకు పొగైపోయారు మీరు. కన్న తల్లిదండ్రులకి ఏమైనా సాధించారా? ఆలోచించండి. ఏదో ఒకటి మేము సాధించామన్నది ఏమైనా ఉందంటే చెప్పండి. దీని అంతటి గల కారణం ఏంటంటే జ్ఞానము లేకపోవటమే. ఏమి లేదు చెప్పండి, జ్ఞానము లేదు. స్టైల్ ఇది కొంతమంది చూడండి, బేకారితనంగా తిరగటం, అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ. హల్లెలూయా. తల్లిదండ్రులు నాకు చెప్పుకుంటారుగా మీరు సమస్యలు, అందుకే చెప్తున్నా. నాకు అనుభవాలు కూడా మీ వల్లనే వస్తున్నాయి. పిల్లలు అట్టుంటున్నారు ఇట్టుంటున్నారు అంటే మిమ్మల్ని బట్టి అనుభవాలు వస్తున్నాయి. ఎందుకంటే స్థాయి దాటిపోయింది. ఇప్పుడు మీరు చెప్పలేరు వాళ్ళని. కొన్ని ఇళ్లలో మీరు అని అంత కేకలేసిన ఉపయోగం లేదు. దేవుడికి అప్పకియండి, ఆయన ఏదైనా చేయగలడు. దేవుని స్తోత్రం కలుగునగాక. నువ్వు వారిని వంచవలసిన సమయంలో వంచలేదు, నేర్పించవలసిన సమయంలో నేర్పించలేదు. ఇప్పుడు హద్దు దాటిపోయారు. ఇప్పుడు చెట్టు మొక్కప్పుడైతే వంగిద్ది, రానైంది టన్నమంటే ఇరిగిపోద్ది. ఇప్పుడు దేవుడికి అప్పగియండి, దేవుడు ఏదైనా చేయగలడు. వాళ్ళ నిమిత్తం కన్నీళ్ళు ఇవ్వడం. నేను అంటున్నాను, ఎవరైనా మీ ఇళ్ళల్లో మొండికి తిరుగుతుంటే పిల్లలు, వాళ్ళ పేరు మీద వారానికి ఒకరోజు ఉపవాసం ఉండండి. దేవుని స్తోత్రం. వాళ్ళ పేరు మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. వాళ్ళకి ఏదైనా సరే మంచి చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మంచి చేస్తాడు. ప్రార్థన వలన సాధ్యము కానిది ఏది లేదు. హల్లెలూయా. జ్ఞానము గురించి 10వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. అయ్యా యవనస్తులారా మీరు చదవాలి ఇప్పుడు. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. జ్ఞానమున్న కుమారులు కొడుకులు తల్లిదండ్రులు ఏం చేయాలి? సంతోషపరచాలి. దేవుని స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. తండ్రిని సంతోష పెడతాడు. దేవుని స్తోత్రం. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఇక్కడ ఒక విచిత్రం ఉందండి. ఇప్పుడు జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు కదా. బుద్ధి లేనోడు, అంటే జ్ఞానం లేనోడు బుద్ధి లేనోడు తల్లిని ఎందుకు దుఃఖపరుస్తారు అంటే, పిల్లలు సరిలేనప్పుడు ముందు భర్త ఎవరి మీద కోపడతాడు? నీ కొడుకు అయ్యాడే, నీ కూతురు ఎట్ట అయిందని ముందు తిట్టేది ఎవరిని? పిల్లికి ఎలుక లోకువ అంట, భర్తకి ఎవరు లోకువా? భార్య కదా లోకు. కొంతమందికి రివర్స్లో ఉంటుందండి ఇది. భర్త భార్యకి లోకు అవుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం చెప్తున్న మాట, జ్ఞానము గల కుమారుడు. యవనస్తులందరూ చేతులు ఎత్తండి. యవనస్తులందరూ చేతులు ఎత్తండి. పెళ్ళిగాని పిల్లలు యవనస్తులు అంటే వాళ్ళకి అర్థమై సావలా. స్తోత్రం. నన్ను అనుకుంటున్నారు వాళ్ళు. హల్లెలూయా. అయ్యా మీరందరూ తండ్రిని ఏం చేయాలంట? సంతోషపరచును. అర్థమవుతుందా? వీరప్పన్ తండ్రిని ఏం చేయాలి? ఏంటి చేతులు ఎత్తండిరా. తండ్రిని సంతోష పెట్టాలా లేదా? నా కొడుకు ఎదిగాడు అయ్యా, నాకేమన్నా అయ్యా భారాలన్నీ వాడే మోస్తున్నాడు అయ్యా. నాకు ఒక అబ్బాయి తెలుసు మన సంఘాల్లోనే. ఆ అబ్బాయి గురించి చెప్పాలి తప్పక. వాళ్ళ నాన్నకి పాస్ పోసేటప్పుడు కడుపు ఉబ్బిపోయి పాస్ రాలేదండి. వాడు అప్పటికే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. చదువుతున్నప్పుడు నా ప్రీతిని పెట్టి నా దగ్గరికి వచ్చాడు. నాన్నకు పరిస్థితి బాగలేదన్నా అని. ఏం చేస్తావురా అన్న? ఎడన్నా ఒక 2 లక్షలు తీసుకొచ్చి నాన్న బాగు చెప్పేయాలన్నా. అదే ఎక్కడ తెస్తావన్నా? వాళ్ళకి బయటకి చేతులు కాళ్ళు పట్టుకుంటానన్నా అన్నాడు. సరే తెస్తావు. తెచ్చిన తర్వాత ఏం చేస్తావన్నా? పని చేస్తాను. చదువుకోవా అన్న. చదువుతాను, పని చేస్తా అన్నాడు. చదువుతాను ఎట్లా? పోయి కాలేజీలో వాళ్ళ చేతులు పట్టుకుని దండం పెడతా అన్నాడు. ఇది ఏదో జోగ్గా చెప్తున్నాడు ఏమో అనుకున్నానండి. వాడు నిజంగానే 1 లక్ష రూపాయలు తెచ్చాడు. ఆ ప్రాబ్లం మొత్తాన్ని బాగు చేయించాడు హైదరాబాద్లో. నేను ఒకరోజు అడిగి ఏం చేస్తున్నావంటే, ఆటో వేసుకొని వ్యాపారానికి వచ్చానన్నా అన్నాడు.
కాలేజీ పోయిందే అన్న. లేదన్న, కాలేజీ కూడా వెళ్తాను. ఎట్లా వెళ్తున్నానంటే పార్ట్ టైంలో చదువుకుంటున్నాను. వాళ్ళకి చెప్పాను, సార్ ఫీజు కడతా, ఎగ్జామ్ అప్పుడు వచ్చి ఎగ్జామ్ రాస్తాను. మా నాన్న పరిస్థితి బాగలేదని ఏడ్చాను. అక్కడ ప్రిన్సిపాల్ నా మీద కనికరపడి, సరే బాబు నువ్వు వచ్చినట్టుగా నేను రోజు హాజరు చేస్తాను, ఫీజు కట్టుకొని నువ్వు అప్పుడు వచ్చి ఎగ్జామ్ రాసుకో అన్నాడట. దేవుని స్తోత్రాలు చెప్పండి. ఒకరోజు కృతజ్ఞత కూటం ఏర్పాటు చేస్తే నన్ను పిలిచారు. అప్పుడు తండ్రి ఏమన్నాడంటే, ఇప్పుడు దాకా నేను ప్రార్థన చేసే సమయంలో నేను అన్నాను, మీ నాన్న పిలువురా అంటే తండ్రి అంటున్నాడు, ఇప్పుడు నుండి నేను కాదు నాన్న, వాడే నాకు నాన్న అన్నాడు. చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. కళ్ళం నిలబెట్టి అంటున్నాడు, వాడిని కని పెంచి స్థాయికి తీసుకొచ్చాను. నేను బ్రతుకుతానని నాకైతే ఆశలు లేవు. ఎక్కడ నాకు డబ్బులు కూడా ఏం పుట్టే పరిస్థితి రాలేదు. ఇంకా ఇల్లు ఒకటి ఉంది, వాళ్ళు ఎట్ట కూడా బ్రతుకుతారులే అనుకున్నాను. ఎక్కడ పోయి తీసుకొచ్చాడు తెలియదు. ₹1,00,000 తెచ్చాడన్న. టక్కన నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాడు. లేకపోతే నా కడుపు ఉబ్బి చచ్చిపోయేవాడు నేను. ఇది పరిస్థితి. ఎవరు ₹1 ఇవ్వలేదు. వాడు వయసు ఎంత, 16-17 సంవత్సరాల వయసు. తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించారు. ఇది రోజు వాడు పనికి వెళ్ళి 1,000 లేకపోతే 700-800 తీసుకొస్తే మేమందరం బ్రతుకుతున్నాం. ఇప్పుడు తండ్రి నేను కాదు, ఎవరో వాడు మాకు తండ్రి అయ్యా. బిడ్లారా, జ్ఞానము గల కుమారుడు తండ్రిని ఏం చేయాలి? ఇప్పుడు కూడా తండ్రి పనికి వెళ్తున్నాడు లేదు తెలియదు, కానీ అట్నే వాడు డిగ్రీ పూర్తి చేశాడు, బీటెక్ పూర్తి చేశాడు. దాని స్తోత్రం. ఇప్పుడు ఇంకేదో పెద్ద కోర్సు తీసుకున్నాను అన్న అంటున్నాడు. పని చేసుకుంటానేనండి. హల్లెలూయా. తమ్ముళ్ళారా, మీ అందరికీ చెప్తున్నాను, కష్టపడండి. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టిస్తాడంట. దుఃఖం మీరు దుఃఖపరచడానికి కాదు, ఏడిపించడానికి కాదు మిమ్మల్ని తల్లిదండ్రులు కన్నది. ఒక వయసు వచ్చేదాకా మిమ్మల్ని వాళ్ళు కష్టపడి ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు మీ సమయం వచ్చింది. మీరు వారిని పోషించాలి. వారికి అన్ని విధాలుగా మీరు సహకారంగా ఉండాలి. దాని స్తోత్రం. ఈ విషయాలు నేర్చుకోవాలి. భర్త విషయంలో కూడా ఇంకా జ్ఞానం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. అంటే ఈ రోజున చాలామంది యవనస్తులు పాడైపోవడానికి గల కారణం ఏంటంటే ఏం లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు. అర్థమైందా? స్టైల్గా హెయిర్ స్టైలు, అలాగే వస్త్రాల స్టైల్లో ఈ స్టైల్ కొట్టుకుంటా బైకుల మీద షికారుకు తిరగమనా? ఎవరికి ఉపయోగం నువ్వు చెప్పు? నీ వలన ఎవరికైనా ఉపయోగం ఉందా? దేశానికి భారం, కుటుంబానికి భారం తప్ప నీ వలన ఎవరికైనా ఉపయోగం ఉందా? మళ్ళీ దాని దగ్గర మళ్ళీ ఇంటికి వచ్చి డబ్బులు లేదని అవి లేదని తల్లి మీద తండ్రి మీద చిర్రాబోరాలు ఆడి ఏదైనా తేడా వస్తే వాళ్ళని కొట్టడానికి వెళ్ళటం. చాలామంది ఉన్నారు ఇట్టాడు కుర్రోళ్ళు, నాకు తెలుసు. దాని స్తోత్రం. కొట్టడానికి పోతే పాపం వయసు పెద్దదైపోయింది. ఎక్కడ కొడతారు నిన్ను? ఇప్పుడు నువ్వు వాళ్ళంతా అయిపోయావు. నా భాషలో చెప్పాలంటే దున్నపోతుని పెంచినట్టు పెంచారు. దాని స్తోత్రం. ఎట్ట పెంచారు? ఊరి మీద ఆబోతులా పెరిగావు. ఏం ఉపయోగం ఉంది? జ్ఞానము కలిగి ఉండండి, చదువుకోండి, సంపాదించండి, తల్లిదండ్రులను గౌరవించండి, నేర్చుకోండి. ఇంటికి దాన్ని ఏమంటారండి, ఇంటికి ఒక పెద్ద పులిలా కనపడాలి నువ్వు. అదే స్తోత్రం. ఒక పెద్ద వ్యక్తిలా కనపడాలి. వాడు అంటున్నాడు, ఆ పెద్ద ఆయన అంటే ఒక 50 ఏండ్లు ఉంటాయి. అన్నా నేను కాదు తండ్రిని, వాడు మాకు తండ్రి. ఇప్పుడు అందరినీ పోషిస్తాడు, నన్ను, నా భార్యని, వాడి చెల్లెల్ని, మా అమ్మని, అందరినీ పోషిస్తున్నాడు వాడే. ఇప్పుడు నేను ఒకరోజు అడిగేవాడిని, ఏంట్రా ఈ చిన్న వయసులో ఎంత భారం ఎత్తుకున్నావంటే, అడది ఇప్పుడు దాకా మమ్మల్ని ఎత్తుకున్నాడు కదన్న మా నాన్న అన్నాడు. దేని స్తోత్రం. ఇప్పుడు దాకా మమ్మల్ని ఎత్తుకున్నాడుగా. ఇప్పుడు మా వయసు వచ్చింది, నాకేం పెద్ద భారం ఏమని పెట్టలేదన్న. ఎగ్జామ్ అప్పుడు కొద్దిగా కష్టపడాలి, అప్పుడు ఒక 10 రోజులు మాత్రం రాత్రి బాళ్ళు కొద్దిగా బాగా కష్టపడుతున్నాను. ఇది పార్ట్ టైంలో. ఇంకా నేను వ్యాపారానికి వెళ్ళి వచ్చిన కానుండి సెల్ ఫోన్లో ఆ సబ్జెక్టులు మొత్తం చూసుకుంటాను. కొంతమంది స్నేహితులు బతిలాడితే వాళ్ళు ఏం చెప్పారు నాకు పంపిస్తుంటారు. అదని చెప్పాడు. అందుకని
ఇక్కడ తల్లికి జ్ఞానం కావాలి, తండ్రికి జ్ఞానం కావాలి, పిల్లలకు కూడా జ్ఞానం కావాలి. అందరు లేచి నిలబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున జ్ఞానము లేకనే సర్వ ప్రపంచములో అనేక మంది పాడైపోతున్నారు. జ్ఞానము లేని కుమారుడు తండ్రిని సంతోషపెట్టలేడు. బుద్ధిహీనులుగా ఉంటే తల్లిదండ్రులను ఇబ్బంది పెడతారు. అలాగే జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకుంటే 3 రాళ్ళు ఇల్లు పెరికి వేసుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానం కలిగిన భర్తలు చక్కగా కుటుంబాన్ని పరిపాలిస్తారు. చక్కగా ఏ గొడవలో అల్లరి లేకుండా కుటుంబాన్ని నెమ్మదిమైన మార్గంలో నడిపిస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. జ్ఞానము నువ్వు ఎలా ప్రజల మధ్యలో వ్యవహరించాలో నేర్పిస్తుంది. జ్ఞానము భక్తి శ్రద్ధలతో ఉండునట్లుగా ఎంతో పవిత్రంగా బ్రతుకున్నట్లు చేస్తుంది. ఈ జ్ఞానము కలిగిన భక్తులు ఎంతమంది ఉన్నారు? దానియేలు జ్ఞానం కలిగిన వాడు, శద్రకు మేషకు అబ్దెనగోలు జ్ఞానం కలిగిన వారు, గుణవతి అయిన స్త్రీ జ్ఞానవంతురాలు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన తల్లిదండ్రులు ఉన్నారు, జ్ఞానం కలిగిన పిల్లలున్నారు, జ్ఞానం కలిగిన వారు ఎందరో ఉన్నారు. అలాగే మూఢులు, బుద్ధిహీనులు, జ్ఞానహీనులు ఎందరో ఉన్నారు. మనకి జ్ఞానం అవసరం కుటుంబానికి. ప్రతి ఒక్క పవిత్రమైన జ్ఞానం కావాలి, పరిశుద్ధమైన జ్ఞానం కావాలి. అయ్యా, అచ్చుపెట్టే విషయంలో జ్ఞానం కావాలి, మాట్లాడే విషయంలో జ్ఞానం కావాలి. అయ్యా, సమాజంలో బ్రతికే విషయంలో జ్ఞానం కావాలి, ప్రతి చోట జ్ఞానం కావాలి. అలాంటి మనసు అందరికి దయచేసి వారమంతని కృపలో కాపాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు